వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన. మహిళపై దాడి స్పందించిన ఎంఆర్పల్లి సిఐ గోవింద్. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పంతొమ్మిదవ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా స్థానిక మున్సిపల్లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడావుల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, ఏఈ శరణ్, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. करना है यही साहब వార్డులో డ్రైన్ అదేవిధంగా దానిపైన స్లాబ్కు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వార్డు కౌన్సిలర్ 42 వార్డు కౌన్సిలర్ మిత్రులు మన్సూర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణ్ గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, సీనియర్ నాయకులు మిత్రులు అహ్మద్ గారికి, ఈ ప్రాంత పెద్దలు మా జియాబాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, యువ నాయకుడు నవీద్ గారికి, మా इमाम साहब को, मेरा दोस्त बाकर भाई को और बहुत से यहाँ के नौजवान साथियों, बुजुर्गों, పెద్దలకు రాజ్ కుమార్ గారికి, మిత్రులకు, అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు नमस्कार। बहुत खुशी की बात है, आज इतवार सुबह सुबह 42 और 13 वार्डों में जो कामा कर रहे हैं उसके लिए आज फाउंडेशन डाले। ये कामा जल्दी करना बोल के कॉन्ट्रैक्टरों को भी हमारा मंसूर भाई तो बहुत सीनियर लीडर है, वाइस चेयरमैन सभा का वाइस चेयरमैन है, जरूर कराएंगे। वैसे ही वो 13 वार्ड का तो हमारा कमाल भाई पैरा भाई का बेटा है, जरूर ये काम जल्दी से जल्दी होगा। मेरे की एक थोड़ा मुझे खुशी है कि मैं जीतने के बाद अब बहुत तेज़ी से काम चल रहा है। एक 6 महीने तक थोड़े दिन इलेक्शन है, उसके बाद में सरकार नहीं रहने से कामा नहीं हो रहा था। ప్రభుత్వం లేక పనులు అవుతలేకుండే కొంచెం బాధ ఉండే, ఇదేదో కదా ఉత్సవ విగ్రహాలు లేక వాటి అట్లా పెట్టిన ఎమ్మెల్యే అయినా అంటే అయినా అన్నట్టున్నది, ఎవరికేం చేయలేకపోతున్నాం। ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా మన నిధులు రావాల్సి ఉండే, మరి అవన్నీ కూడా చేయాలి। ఇంతకుముందు సోదరు చెప్పినట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు కొందరు మాట్లాడుతూ ఉంటారు, కాడ కోరుట్ల కాడ మా మన్సూర్ భాయ్ వార్డులు ఎన్ని కట్టారో గన్ని కట్టలే, మెట్పల్లి కాడనైతే అలా సగం కట్టలే, మెట్పల్లి టౌన్లో ఒకటే వార్డు ముచ్చట చెప్తున్నాం, ఊరు కాదు। అటువంటిది మనం 4520 ఇండ్లు అంటే దానికి అందరి సహకారం, మేము ఎంత పాటుపడ్డామో అది ప్రజలు గుర్తించారు, రిజల్ట్ ఇచ్చారు। ఇక పదే చెప్పవసరం, కానీ అప్పుడప్పుడు కొందరు ఏం చేసిండు అంటే ఈ మాత్రం మాట్లాడాల్సి వస్తుంది। ఒక్క మన్సూర్ భాయ్ వార్డుల 42 వార్డుల కట్టినన్ని మొత్తం కొరట కడగట్టలే। స్థానిక జగిత్యాల పట్టణంలో 40, 42 అలాగే 13 వార్డుకు సంబంధించిన
మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి పెట్టించడం జరిగింది వర్కులు. కాబట్టి మరి 42 వార్డుకి వచ్చేసి 10 లక్షల వర్కులు పెట్టించడం జరిగింది. ఇక్కడ సీసీ డ్రైన్స్, అలాగే సీసీ డ్రైన్స్ 10 లక్షలతో పెట్టించడం జరిగింది. అలాగే 13వ వార్డు సీసీ రోడ్స్ 5 లక్షలతో పెట్టించడం జరిగింది. కాబట్టి మరి ఈ పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారిని మరొకసారి కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు గతంలో కొబ్బరికాయలు ఏవైతే మొన్న మేము వెళ్ళి కొట్టొచ్చినా అన్నీ ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. చాలా తొందరగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ తొందరగా చేయడం వల్ల మా పీరియడ్లో కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుంది. అలాగే ఓట్లు వేసిన వాళ్ళు కూడా వీళ్ళ పీరియడ్లో కొంచెం పని అయిందని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి సో తొందరగా పని పూర్తయితే మాకు కూడా వాళ్ళకు కూడా అందరికీ సంతోషంగా ఉంటుంది. అట్లాగే ఈ వార్డులో టీఎఫ్డీసీ నుంచి కూడా 45 లక్షల వరకు పెట్టించడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారు ముందుండి ప్రోత్సహిస్తేనే ఈ పనులు ముందడికి వెళ్తున్నాయి. ఎందుకంటే మేము ఎంతైతే మేము కృషి చేస్తున్నామో దానికంటే కూడా ఎక్కువ 10 రెట్లు ఇంకెక్కువనే కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. టాస్కా పోరాట ఫలితంగా వృద్ధుల సంరక్షణ పాలసీ ఏర్పాటు చేయబడ్డది అని సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో కేంద్రం వృద్ధుల సంరక్షణ పాలసీ సంక్షేమ చట్టానికి సవరణలు అనే అంశంపై సమావేశం నిర్వహించిన టాస్కా రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు పి హనుమంత్ రెడ్డి, కోశాఖాధికారి వెరుముల ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి దిండిగల విఠల్, ఎం యాకూబ్, అశోక్ రావు, సత్యనారాయణ, ఇంద్రయ్య, విజయ్, రతన్, జిల్లా డివిజన్ మండల గ్రామ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఈరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. మరి సీనియర్ సిటిజన్లకు వాళ్ళ చట్టం గురించి వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 రూల్స్ 2011 గురించి అవగాహన కల్పిస్తున్నాం. మరి ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన మా ఉపాధ్యక్షులు గౌరవనీయులు రిటైర్డ్ తహసీల్దార్ పిసి హనుమంత్ రెడ్డి గారికి, అట్లాగే మా జిల్లా సంయుక్త కార్యదర్శి దిండిగల విఠల్ గారికి, అట్లాగే మా కోశాధికారి మా ముఖ్య సలహాదారు మన వెలుముల ప్రకాష్ రావు గారికి, అట్లాగే కొత్తగా నూతనంగా సభ్యత్వం పొందిన విజయ్ రతన్ గారు, శశవంతరావు గారికి, మరి కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్ జిల్లా డివిజన్ మండల గ్రామాల సభ్యులందరికీ పేరున మరి వారికి శుభాకాంక్షలు. మరి తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షుడు టి నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిరాధారణకు గురైన తల్లిదండ్రుల కేసులను సాల్వ్ చేస్తున్నాం. మరి మొన్న ఒక బొల్ల మన ఇది కార్కాల రత్తయ్య, అలాగే రాజమ్మలను ఇక్కడ జగిత్యాల అది కొత్త బస్ స్టాండ్ అవతల ఉన్న ఆ గృహంలో వాళ్ళను నిరాదరించి అర్ధరాత్రి వెళ్ళగొడితే ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే మరి వాళ్ళను మా ఇంటికి తీసుకెళ్ళి వారికి సపర్యలు చేసి మన భోజన వసతి సౌకర్యం కల్పించి మన తెల్లారే మా సభ్యులు ప్రకాష్ రావు, హనుమంత్ రెడ్డి, విఠల్ మరి వీళ్ళందరూ గౌరిశెట్టి విశ్వనాథం తీసుకెళ్ళి మరి వాళ్ళ కొడుకుల కోడళ్లకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కొడుకుల కోడళ్లకు మరి మీరు నిరాదరిస్తున్నట్టయితే మరి 3 నెలల జైలు శిక్ష కూడా విధించే వీలుంది. మరి మీరు ఇట్లా చేయొద్దు అని వారికి హితవచనాలు చెప్పి మరి చట్టం గురించి కూడా బోధించడం జరిగింది. మరి వాళ్ళ వెంటనే మరి మేము ఏమీ వాళ్ళు నిరాదరించము, వాళ్ళని చూసుకుంటామని ఒప్పంద పత్రం స్టాంప్ పేపర్ రాసిచ్చారు. మా హనుమంత్ రెడ్డి గారు ఆ స్టాంప్ పేపర్ రాశారు. ఆ రాసిన దాని సంతకాలు పెట్టారు. మరి తిరిగి మరి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఇది సిద్దిపేటలో కూడా ఇది తల్లిదండ్రులను నిరాదరించిన కేసు జరిగింది. ఆ తండ్రి కొడుకుల బాధ భరించలేక వాళ్ళకు అది మనిషికి 4 ఎకరాలు ఇచ్చినా కూడా మరి అతన్ని వేధింపులకు గురి చేయడం చేత తనకు తానే ఆ పొలంలోకి వెళ్ళి సజీవ దహనం చేసుకున్న సంఘటన కూడా మరి చాలా కలిసివేస్తున్నది. మరి జగిత్యాల జిల్లాలో ఈ నిరాదరిస్తున్న కేసులు మరి చాలా రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలుస్తున్నాయి. మా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ జగిత్యాల మసూదన్ గారు, కోరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు,
మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారుల ఆధ్వర్యంలో మరి ఎన్నో కేసులు పరిష్కరించి రాష్ట్రంలోని నెంబర్ 1గా నిలిచినాం. మరి ఎవరైనా జగిత్యాల జిల్లాలో ఈ నిరాదరణకు గురవుతున్న వృద్ధులు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేమే వారికి కాగితం రాసి ఫిర్యాదు పత్రం రాసి వారికి అండగా ఉంటూ వాళ్ళ కేసులను సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మరి అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. కర్నూలు నగర ఈడీగా గౌడ్ సంఘం వారి కార్తీక వనభోజనం కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ప్రక్కన శ్రీ 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 పార్వతి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కర్నూలు నగర ఈడీగా గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శతమానం భవతి శతమనంతం భవతి శతాయు పురుష శతేంద్రియ అసలు మనశ్శాంతిగా కలిసి ఉంటే కలుగు సుఖం అనేటువంటి భావన కలిగి మనందరము ఏకతాటిపై ఉండాలని నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు. చాలా చక్కగా మనకు ఎంత పవిత్రం అంటే శివరాత్రి, నవరాత్రి, సంక్రాంతి ఇలాంటి పర్వదినాలు, ఉగాది మొదలైన దినాలు ఎలా ఉంటావో ఈ యొక్క మనకు ఈరోజు అంత పవిత్రమైనటువంటి ఉసిరి చెట్టుతో పూజలు చేసి, ప్రార్థనలు చేసి, హోమాలు చేసి దీనికి తగిన దాన ధర్మాలు, సహాయము మన అనేటువంటి తోడుగా చేసిన వారికి అందరికీ 1కి 100 రెట్లుగా మనకు అభివృద్ధి ఉంటుందనేటువంటి పరిశోధన జ్ఞానం చేయాలా. ఇదంతనూ బాగుంది. మనవాళ్ళు ధైర్యవంతులు, మనవాళ్ళు గుణవంతులు, మనవాళ్ళు చిన్న చిన్న సంఘాల్లో 1500 నుండి 2000, 3000, 4000, 5000 జనాల వరకు కనిపిస్తే మన గౌడ సంఘంలో మనకై, మన వారికై కలవాలా, ఆత్మీయ బంధము కలుపుకోపోవాలా. ఇక్కడ అందరూ కలిసి మంచి ముచ్చటించుకొని అన్నప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు కైకొని పవిత్రమైన రోజు మనం ఒకరికొకరు కలిసి ఉండాలనేటువంటి పెద్దలు, ఋషులు, దేవతలు మనవాళ్ళు చేసిన సంప్రదాయకానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాలు కనిష్టం 10వ వంతులో 2వ వంతు కూడా కనిపించకుండా ఉండేది చాలా బాధాకరంగా నాకు అనిపిస్తాము. కానీ మరలా ఇక్కడ ఉండేటువంటి పెద్దలైనా, కార్యకర్తలైనా మనవారు ఒక పద్ధతితో వేళ్ల సంఖ్య జనంలో నిలబడడానికి, కూర్చోవడానికి కూడా చోటు లేదనేటువంటి భావన కలిగి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని రాష్ట్ర మంత్రి కొండ సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు నియంతృత్వ పాలనకు చరమగీతం పలికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకొని డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తి కానున్న సందర్భంలో నవంబర్ 19న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ పిలుపునిచ్చారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు సమగ్ర కులగణన సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన. దేశంలోనే ప్రప్రథమ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం కులగణన విషయంలో దాంట్లో ఎంతో సీరియస్గా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు.
మరి వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం. కాకతీయులు ఏలినటువంటి గడ్డ, రాణి రుద్రమదేవి పాలించినటువంటి గడ్డ. ఈరోజు సమ్మక్క సారలమ్మల త్యాగానికి ఫలితమైనటువంటి ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి, ఎంతోమంది మహానుభావులు జన్మించారు. మరి అటువంటి ఈ గడ్డ మీద తన విజయోత్సవ సభ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ప్రభుత్వం జరుపుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. కాబట్టి తెలంగాణలో అందరికీ, అదేవిధంగా వరంగల్ పాత వరంగల్ జిల్లా ప్రజలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 19వ తేదీ మరి ముఖ్యమంత్రి గారు వరంగల్కు రాబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడానికి వారు రాబోతూ ఉన్నారు. ఆయన లక్ష్యం ఒకటే, హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దాంట్లో భాగంగానే 19వ తారీఖు రోజు వరంగల్ రూపురేఖలు మారే విధంగా వారు తప్పకుండా మాకు కావలసినటువంటి వనరులు సమకూరుస్తారని, నిధులు సమకూరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి మాకు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ క్షణంలో మరి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను. అందుకే మరి వరంగల్ పాత జిల్లా ప్రజలందరికీ, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా పెద్ద ఎత్తున మీరు కూడా తరలి రావాలి, మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి, చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని మన జనంతో నిండిపోయి మరి ఆ జనం మధ్యలో మన వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను మనం వినాల్సిన అవసరం, బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ యొక్క మీటింగు వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అని, ఈ నిర్ణయాలు కూడా వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ, మీరందరూ కూడా 19వ తారీఖు 2 గంటలకి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు తప్పకుండా హాజరు కావాలి, పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటూ, తిరుపతి రూరల్ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీపురం సర్వే నెంబర్ 14 మఠం భూమిలో ఖాళీ జాగా రెంటుకు తీసుకొని చేనేత పరిశ్రమ సుమారు ₹1 కోటి విలువ గల మిషనరీ కొనుగోలు చేసి అందుబాటులో ఏర్పాటు చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ వైకుంఠపురం గాంధీనగర్ దగ్గర, చందుపురం దగ్గర యశోద ఆమె రాజేశ్వరరావు మరియు సరోజిని దేవి వారి దగ్గర ఆమె స్థలం లీజు తీసుకొని ఇక్కడ ఎల్వి పవర్ లూమ్స్ స్థాపన చేసి అక్కడ ఆమె వ్యాపారం చేస్తుంది. ఆ విషయం పైన వాళ్ళకు గత 11 నెలలుగా బాడీ కట్టలేదని చెప్పేసి వాళ్ళు ఆమెను ఖాళీ చేయమని చెప్పేసి ఆమెకు లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది. దానికి యశోద గారు కోర్టు ద్వారా ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా సమస్య పరిష్కరించామని చెప్పేసి వాళ్ళు లీగల్గా ఏముంటే వాళ్ళు దానికి రెస్పాండ్ ఇస్తామని తెలియజేసినారు. ఆ విషయం పైన వాళ్ళు హఠాత్తుగా 18/10/24 తేదీ ఉదయము ఈ రాజేశ్వరరావు వాళ్ళ అనుచరులు, ఈ లీడర్లు పెంచలయ్య, కుర్లి, ఇంకా మరికొందరు వాళ్ళందరూ కలిసి ఆమెను నిర్బంధం చేసి పవర్ లూమ్ షాప్లో ఆమెను కొట్టి అక్కడ వాళ్ళు భయభాగులు గురి చేసేసి ఆ ఎల్వి పవర్ లూమ్స్ అంతా డ్యామేజ్ చేసేసి సుమారు ₹50 లక్షల విలువ గల వస్తువులు డ్యామేజ్ చేసి కొల్లగొట్టారు అని ఆమె మాకు ఫిర్యాదు ఇచ్చింది. దానిపైన మేము కేసు నమోదు చేసేసి మనం హాస్పిటల్కి పంపించేసి ఆమె దెబ్బలు ఉన్నాయి కదని దానికి పంపించేసి, రెండవది అదే రోజు ఈ రాజేశ్వరరావు పైన కాలికి దెబ్బలు జరిగిందని చెప్పేసి అతను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అతనికి ఫిర్యాదు కూడా పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విషయము, ఇది పోలీసు కేసు ఇన్వెస్టిగేషన్ ఉండగానే ఆమె యొక్క వస్తువులు పలుమార్లు అట్లన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి ఆమె పలుమార్లు మాకు తెలియజేసింది. దీనిపైన మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి వెళ్తే వాళ్ళు రాజేశ్వర వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్, పోలీసుకి ఎలాంటి సంబంధం లేదు, ఇది మా స్థలము, మా స్థలం మేము ఖాళీ చేపిస్తున్నాము
ఆమె తెలియజేసి ఖాళీ చేయడం లేదు కాబట్టి మేమే దీన్ని చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంగీకరించినారు. ఈరోజు కూడా వాళ్ళు అక్కడ కొత్తగా పునాదులు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎందుకంటే యశోధన ఆమె వెళ్ళేసి వాళ్ళు మా వస్తువులు మేము ఎందుకు కొలగొడుతున్నారు, కోర్టు ఇష్యూ నడుస్తుంది కదా, మరియు కేసు నడుస్తుంది కదా, ఇక్కడ చెప్పవద్దని చెప్పేసి ఆమె ఈరోజు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన ఇరు పార్టీలు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. దానిపైన ఒకవేళ వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే దానిపైన పంపిస్తున్నాం. ఓకే ఓకే మీరు కంప్లైంట్ రాసి చెప్తాను. చెప్తాను సార్, తెలుసు. దీనిపైన ఇరు పార్టీలు మీరు కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం ముందుకు వెళ్తాము. మీరు ఏం రాస్తారో తెలియదు కదా. మీరు మధ్యలో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. మీరు మాట్లాడకూడదు మధ్యలో. సరే మాకు అదే ఫిర్యాదు ఇస్తే దానికి ఏముందో నేను చెప్పగలను. వాళ్ళకు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానిపైన మేము సార్ నమస్కారం సార్. హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించి విస్తృతంగా పర్యటించి ప్రతినిధి తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలు స్వయంగా గమనిస్తూ పరిష్కారం అయ్యే సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను చరవాణిలో ఆదేశించారు. అలాగే గ్రామస్తులను పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. రాచూరుపల్లి గ్రామంలో గతంలో ప్రమాదవశాత్తు క్రీడాకారుడు కోస నాగరాజు గారు కాలు కాల్పోగా 4 లక్షలు విలువైన రోబోటిక్ కృత్రిమ కాలను ఏర్పాటు చేపించి గత వారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో అమర్చేలా కృషి చేశారు. ఈరోజు నాగరాజు గారి ఇంటికి వెళ్లిన సందర్భంలో కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగరాజుకు భవిష్యత్తులో అండగా నిలబడతానన్నారు. గతంలో లాగా యథాతథంగా ఆటల్లో పాల్గొనడానికి అండగా ఉంటానన్నారు. జాతీయ స్థాయిలో ఆడడానికి తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను రాచూరుపల్లి విలేజ్లో ఉన్నాను. నేను మార్నింగ్ ప్రోగ్రాంలో ఉన్నాను. నాకు 10 or 15 minutesలో నాకు మీరు ఎక్కడ ఉండాలి. రాచూరుపల్లి రండి. జిమ్ అనమాట. ఇప్పుడే పాల్గొని వచ్చా సార్? ఉందిగా చాలా గేమ్స్ ఉంటాయి కదా, దాంట్లో పంపిస్తాను నేను. టాలెంట్ ఇక్కడ ఆపొద్దు, అక్కడ వరకు తీసుకెళ్ళి మీకు సంబంధించి నేను అట్లేం వెళ్తే పడద్దు. ఇది చాలా లాంగ్ నుండి తెప్పించాను సార్. స్పెసిఫిక్ థెరపీ 4 లక్షలుగా అయింది. మనకి ఒక స్పాన్సర్ మనం లెగ్ తనకు కావాలి అనే ఆలోచనతో మనం పెట్టినాం. అది దాని ద్వారా మీరు ఏమన్నా చూస్తారేమన్నా. కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఎత్తుకెళ్లిన 2 దొంగలు. పల్సర్ బైక్పై వ్యాపారిని వెంబడించిన దొంగలు SBI బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని పార్క్ చేసిన బాధితుడు. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు తస్కరించిన రెండవ దొంగ. చేతులు పెట్టుకుని రిటర్న్ రంగా మనకి అర్థంగా ఉంటుంది పల్సర్. ఓకే 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 ఇక్కడ అర్థంగా ఇది అర్థంగా వాడుతుంది. మళ్ళీ బండి మలుపుకుంటాడు. ఈయనే వాడుతాడు. నువ్వు ఆటో వచ్చిన బండి ఇంకా కొట్టిస్తాడు. రిటర్న్ వాడుతుంది బండి కూడా. బండి జరుపుతాడు. బండి ఎక్కడికి చెప్తాడు సామాన్ కోసం. కొంచెం జూమ్ చేయొచ్చా పెద్దగా? అంటే వేరే వాడు చూసి చెప్పిండు సామాన్ వస్తుడు. సామాన్ మొత్తం అటు బండికి వెళ్ళి పైసలు తీసుకపోతున్నాడు. మీ వాళ్ళే అన్నాడు.
అన్ని వాళ్ళు పోయి చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత అయ్యో నయ్య వాళ్ళు వాడు వీడి కలిసి పోయి పడి వస్తారు. దొరకలేదు. మళ్ళీ పార్టీ నడుచుకుంటూ వస్తాడు. అడ్డం నిలబడతాడు. పనికే గ్యాప్ ఉన్నా కొన్ని ఏం కాదు. కలిసి మంచిగా అల్లుడు ఎంత సింపుల్ గా తీస్తాడు. తీసి రాలేదు ఇప్పుడు ఒకసారి తాళం తీసిండు ఫస్ట్. ఇప్పుడు తీసిన లావాటాడు ఫస్ట్ తాళం తీసిండు కథ ముడికి ఇంకా బాగున్నాయట. అప్పుడే రామిరెడ్డి సార్ వచ్చిండు. రామిరెడ్డి గ్యాస్ రామిరెడ్డి వీడు గాలిగా చేసి పాపం వాడు మస్తు అన్నాడు. బండి ఆటో నడపడం ఆటో ఒక్క జరుగులేదు. ముఖం చూసిండ మరి ఇప్పుడు చూసుకుంటాడు. అంటే బాగా టైం పడితే దుకాణం పొరాన్ని ఎక్కువ మాట్లాడు. వెనక వచ్చినప్పుడు దుకాణం పొరు ఇట్లా పోయాడు ఇట్లా పోయాడు అనే వాళ్ళు ఆన్నే కూర్చొని పోతాడు. నేను ఉన్నప్పుడు అది ఏం చేసిందేనా ఆటో లేకుండా కొంచెం దొరుకుతుండే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.